విష సౌందర్యం 51వ భాగం. గండర గండలు తళ్ళపడినట్టు, సముద్రాలు పోట్లాడినట్టు, అడవి మృగాలు విరుచుకుపడినట్టు యువరాణి ఉగ్రసేనుడు కొదమ సింగాలై భీకరంగా రణభీభత్సం సృష్టిస్తున్నారు. నేల దుమ్ములేస్తున్నది. శరీరాలు చెమటలు కక్కుతున్నవి. ఎక్కడ ఎవ్వరూ తగ్గడం లేదు. మహిషం ఎత్తుగడలను ధీటుగా ఎదుర్కొంటున్నారు. చూస్తున్న ప్రజల్లో, అతిథుల్లో క్రమంగా గుండె వేగం పెరిగింది. ఎవరు ఓడిపోతారో అంచనా వేయలేని పరిస్థితిలో వాతావరణం వేడెక్కింది. సాగుతున్న పోరుని చూస్తూ పౌరులు కొందరు తమలో తాము గుసగుసలాడుతున్నారు. యువరానికి ఈ యువరాజు వారంటే ఇష్టం లేదు. అందుకే ఓడిపోకుండా కసితో ఆడుతున్నది. యువరాజా వారిది అతిపెద్ద రాజ్యం. లెక్కకు మించిన సిరి సంపదలున్నాయి. ఇవన్నీ చూసి ఒకవేళ యువరాణి మనసుపడి ఉంటే కావాల్సుకొని ఓడిపోయేదే. కానీ మన వివేకవర్ధనుల వారి మనవరాలు కదా. సంపదల కంటే సవాళ్లే ముఖ్యం. మనం ఎన్ని మాట్లాడుకున్నా అంతా దైవ నిర్ణయం. కథ ఎన్ని మలుపులు తిరిగినా చివరకు విక్రముడే విజేత కావాలి. మన గ్రామదేవతను ఇదే కోరుకున్నా. విక్రముడు గెలవగానే నా పొట్టేలు బలిస్తా అని. ఎవరి అభిప్రాయం మేరకు వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. చూస్తుండగానే సమయం గడిచింది. పోటీదారులిద్దరూ మహిషం చివరి అంకానికి చేరుకున్నారు. ఒకరిని ఒకరు బంధించుకునే ప్రయత్నంలో పాశాలు విసురుకుంటూ హా హూ హే అని కేకలు వేస్తూ వీరోచితంగా చెలరేగుతున్నారు. ఇది ఆఖరి ఎత్తుగడ కాబట్టి అందరిలో ఆసక్తి, ఉత్కంఠ రెట్టింపు అయ్యాయి. మహారాజా దంపతులకు కూడా ఏమీ అర్థం కావడం లేదు. మహిషంలో యువరాణి, ఉగ్రసేనుడు ఎంత వేగంగా విజృంభిస్తున్నారో అంతే వేగంగా వారి చూపులు కదులుతున్నాయి. ఇరువురిని మార్చి మార్చి చూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో అనూహ్యమైన ఘటన జరిగింది. యువరాణి, ఉగ్రసేనుడు ఇద్దరూ ఒకే సమయంలో ఒకరి మీదకు ఒకరు గురి చూసి పాశం విసురుకున్నారు. క్షణం తేడా లేకుండా ఒకే సమయంలో ఇరువురిని పాశాలు బంధించాయి. అంతే, పోరాటం ముగిసింది. కానీ ఇద్దరూ విజేతలుగానే మిగిలారు. ఓటమి ఇద్దరి నుండి దూరంగా జరిగింది. ఆ ఊహించని పరిణామానికి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. నోట మాట మార్చారు. నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. క్షణాల్లో పరిసరాల్లో నిశ్శబ్దం ఆవహించింది. ఆ పరిస్థితిని పురస్కరించుకుంటూ పర్యవేక్షకుడు నెమ్మదిగా గళం విప్పాడు. మహిషం ముగిసింది. ఇరువురు విజేతలే. ఈ కారణంగా పోటీ పునః నిర్వహించబడుతుంది. పోటీ వివరాలు చాటింపు ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అంతవరకు స్వయంవరంలో పాల్గొనేందుకు వచ్చిన దేశాల రాజకుమారులు, రాజులు ప్రత్యేకంగా కేటాయించిన విడిది కేంద్రాల్లో సేద తీరాల్సిందిగా మహారాజా వారి ఆజ్ఞ. అది విని కొందరు పౌరులు వెనుదిరిగారు. మరికొందరు అక్కడే సభా మర్యాదగా కరళతాళ ధ్వనులు చేశారు. కానీ అందులో ఉత్సాహం ఎంత మాత్రం లేదు. ఉదాసీనత, నిర్లక్ష్యం, నిరాశ, వెలితి స్పష్టంగా కనిపించింది. యువరాణి పరిస్థితి చూస్తే ప్రతిమలా నిలబడి ఉన్నది. తాను గెలవాలి లేదా ఓడిపోవాలి, రెండూ జరగలేదు. ఆ పరిస్థితిలో నిజాన్ని జీర్ణించుకోలేనిదై ఉగ్రసేనుడిని సూటిగా చూస్తున్నది. ఆ చూపుల్లో కసి స్పష్టంగా కనిపిస్తున్నది. సమయం వృధా, సమఉజ్జీలు తప్పుకోవడమే న్యాయం అనుకుంటున్నాను లోపల అనుకుంటున్నది. ఉగ్రసేనుడు కూడా యువరాణి చూపుల్లో చూపులు కలిపాడు. ఆ చూపుల్లోనూ కసి ఉన్నది. నిన్ను గెలిచి తీరుతాను లోపల అనుకుంటున్నాడు. కొంతసేపటి తర్వాత అప్పటికి అప్రమత్తంగా ఉన్న రాజవైద్యులు ప్రాంగణంలోకి 2 సమూహాలుగా వచ్చారు. యువరాణి వారిని, ఉగ్రసేనుడిని వేర్వేరుగా తమ అధీనంలోకి తీసుకున్నారు.
రాత్రి సమయం. మహారాజా పురుషోత్తముల వారు తన దేవేరితో కలిసి ఆంతరంగిక కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశమై సమాలోచనలు జరుపుతున్నాడు. అసలు ఏం జరిగింది? మనం రచించిన పథకం ఎందుకు అమలు జరగలేదు? మహారాజా వారు కోపంగా గద్దించారు. అందరూ నిశ్శబ్దంగా భయంగా ఉన్నారు. ప్రధాన కార్యదర్శి సుమేంద్రుడు మాత్రం మొదటి బాధ్యత తనదే కాబట్టి సమాధానం ఇచ్చుకునే ప్రయత్నంగా ధైర్యం చేస్తూ నెమ్మదిగా లేచి నిలబడి చేతులు జోడిస్తూ, క్షమించండి మహారాజా అన్నాడు. అంటే ఆజ్ఞ అతిక్రమించినట్ట? ఆ వెంటనే మహారాజా రెట్టింపు స్వరంతో స్పందిస్తూ చివ్వున చూశాడు. సుమేంద్రుడు వెంటనే జవాబు ఇవ్వలేదు. అట్లాగని తడబడలేదు, తటపటాయించలేదు. తనదైన ధైర్యంతో అట్లాగే నిలబడి ఉన్నాడు. సుమేంద్ర, నాకు సమాధానం కావాలి. సుమేంద్ర మౌనం మహారాజా వారికి అసహనం కలిగించింది. మహారాజా, అంతా పకడ్బందీగా అమలుపరిచాము కానీ అంటూ మాట్లాడటం మొదలెట్టాడు సుమేంద్రుడు. సంజాయిషి మాత్రం ఇవ్వవద్దు. మహారాజా వారిలో తీవ్రమైన రెట్టింపు. సమాధానమే మహారాజా చెప్పుకున్నాడు సుమేంద్రుడు. రాజావారు సరే అన్నట్టుగా తల పంకించాడు. సుమేంద్రుడు విషయం చెప్పుకోవడం మొదలెట్టాడు. జరిగిన విషయం మాలో గందరగోళం నెలకొని ఉన్నది మహారాజా. అయితే ఈ విషయమై ఏ ఇతర సందేహాలు అవసరం లేదు. పసర్లు సూచించిన కొండదొర మొదలుకొని ఎవ్వరిలో ఎటువంటి పొరపాటు లేదు. మన రామచిలుక జలంధర ద్వారానే పొరపాటు జరిగింది అనిపిస్తున్నది. ఎందుకంటే పసరుతో పదే పదే శిక్షణ ఇవ్వడం కారణంగా అది ఘ్రాణశక్తిని కోల్పోయిందనిపిస్తున్నది. ఈ విషయం శిక్షణ సమయంలో అర్థమయ్యింది, కానీ నిజంగానే పొరపాటు జరుగుతుంది అని మాత్రం అనుకోలేదు. ఇందుకు క్షంతవ్యుడని. ఇక మన వ్యూహం ప్రకారం మొదటగా వయసు మళ్ళిన గజకర్ణి రారాజుల వారిని పిలవాలి అనుకున్నాం. మొదటి ఎత్తుగడలోనే వారు ఓడిపోవడం తథ్యం కాబట్టి మరునాడు రోజు విక్రముడిని పిలవాలి అనుకున్నాం. ఇదే క్రమంలో యువరాణి మెరుపు వేగంతో చెలరేగడానికి కొండదొర సూచన ప్రకారం ఒక దివారాత్రి ప్రభావం చూపించే అగ్నిశిఖ పత్రముల పసరు అందించాం కూడా. ఇదే పసరుని మరునాడు విక్రముడికి అందివ్వడానికి సిద్ధంగా ఉంచాం కూడా. మొత్తానికి అగ్నిశిఖ ప్రభావం కావచ్చు, స్వంత బలం కావచ్చు, అదృష్టం కొద్దీ మహాబలుడు ఉగ్రసేనుడితో యువరాణి పరాజయం పొందలేదు. ఇది సంతోషదాయకం. ఏది ఏమైనా అత్యంత బలవంతుడు ఉగ్రసేనుడు గెలవలేదు. అంతకు మించిన మహావీరుడు విక్రముడి కోసమే ఈ విధంగా అనిపిస్తున్నది. వాస్తవానికి ఉగ్రసేనుడు ఓడిపోయి ఉండుంటే సమస్య లేదు, కానీ పునఃపోటీ అంటే అదొక సమస్యగా నాకు తోస్తున్నది. అవును మహారాజా, మనలాంటి వ్యూహాలే వాచస్పతి రాజకుమారుడు ఆచరించడానికి అవకాశం ఉన్నదని ఇప్పుడు అర్థమవుతున్నది. కాబట్టి మహారాజా, ఈ స్వయంవరం పూర్తిగా ఆగిపోవాలి. ఏకబిగిన చెప్పుకు వచ్చాడు సుమేంద్రుడు. అంతా విన్న మహారాజుకు గందరగోళంగా తోచింది. అయినప్పటికీ తనని తాను సంభాళించుకుంటూ, ఏ విధంగా ఆగిపోతుంది? ఇప్పటికే మాట తప్పి అవస్థపడుతున్నాను. ఆ వెంటనే అన్నాడు, ఒక్కటే మార్గం మహారాజా, జలంధరను చంపేద్దాం. స్వయంవరంలో కీలక పాత్ర వహిస్తున్న రామచిలుక చనిపోవడం అరిష్టంగా ప్రకటిస్తూ స్వయంవరం నిలిపివేద్దాం. అది విన్న మహారాజు ఒక్కసారిగా కలవరపడ్డాడు. మహారాణి పరిస్థితి కూడా అంతే. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అందుకే మౌనం వహించారు. ఇంతకు మించిన మార్గం లేదు మహారాజా. రాజకుమారులు, రాజాధిరాజులు చిన్నబుచ్చుకుంటారని మనం మొహమాట పడేందుకు ఇది సమయం కాదు. యువరాణి భవిష్యత్తు. ముందు స్వయంవరం ఆగిపోవాలి. తర్వాత ఏం జరగాలి, ఎలా జరగాలి అనేది ఆలోచన చేద్దాం. సుమేంద్రుడు కొంత ఉద్విగ్నంగా మాట్లాడాడు. మహారాజు
అప్పటికి కూడా ఏం మాట్లాడలేదు. కానీ సుమేంద్రుడి మాటల్లో సానుకూలత తోస్తుంటే వెంటనే ఆసనం మీద నుండి లేచి నిలబడ్డాడు. మహారాణి కూడా నిలబడింది. కొన్ని క్షణాలు విరామం తర్వాత ఆజ్ఞ అంటూ అక్కడి నుండి వెలుపలికి నడిచాడు మహారాజు. మహారాణి వెనకాలే నడిచింది. అదే రోజు రాత్రి యువరాణి పర్యవేక్షణ గృహంలో మెలకువతో పవళించి ఉన్నది. ఆమెకు చెలికత్తెలు, పరిచారికలు వైద్యుల సలహాల ప్రకారం సేవలు అందిస్తున్నారు. బాగా అలసిపోయాను. ఉపశమనం కోసం నృత్యం చూడాలని ఉంది. చూడమని, నీకు మయూర నృత్యం తెలుసు కదా, నర్తించు కోరింది యువరాణి. చిత్తం యువరాణి అంటూ వెంటనే నిలబడింది చెలికత్తె చూడమని. యువరాణి వారికి వైద్యులు 2 రోజులు విశ్రాంతి చెప్పారు. ఆ 2 రోజులు చూడమని నర్తించాలి, యువరాణి వారు వినోదించాలి. మరి చెలికత్తె వినోదిని పలికింది. రోజు మయూరమేనా? తమరికి వానర విలాసం వచ్చు కదా, నా కోసం అది కూడా ప్రదర్శించాల్సిందే అంది యువరాణి. భలే వానర విలాసం! మిగతా చెలికత్తెలందరూ ఒకేసారి అంటూ చప్పట్లు చరిచారు. అందరినీ వారిస్తూ సిగ్గుపడిపోయింది వినోదిని. ఆ సంతోషాన్ని పురస్కరించుకుంటూ మయూరం ప్రదర్శించడానికి ఉద్యుక్తురాలయ్యింది చూడామణి. మరునాడు రాత్రి సుమేంద్రుడు మధుపానం సేవిస్తూ తన ప్రత్యేక గృహంలో ఒంటరిగా ఆసీనుడై ఉన్నాడు. అతడి ముందున్న బల్ల మీద రకరకాల ద్రావములు, వాటితో పాటుగా రామచిలుక జలంధర ఉన్నాయి. మధుపానీయాలను ఒక్కొక్కటిగా విలాసంగా సేవిస్తూ రామచిలుకతో మాట్లాడుతున్నాడు సుమేంద్రుడు. జలంధర, నన్ను క్షమించు, నీకు ఇవాళ ఆఖరి రోజు. దుర్మార్గుడా అంది జలంధర. నిజం, ఇది రాజావారి ఆజ్ఞ అంటూ పానీయం ఒక గుటక మింగాడు సుమేంద్రుడు. ఇది మిక్కిలి శోకభరితం అంది జలంధర. నవ్వాడు సుమేంద్రుడు. నీచుడా, నన్ను తాళ్లతో బంధించి ఉన్నావు. లేదంటే మహారాజా వద్దకు వెళ్ళి నీ కుట్ర భగ్నం చేసి నిన్ను కటకటాల పాలు చేసేదాన్ని అసహనంగా అంది జలంధర. మళ్ళీ నవ్వాడు సుమేంద్రుడు. రామచిలుక ఇంకేం మాట్లాడలేదు, గింజుకోవడం మొదలెట్టింది. దాని అవస్థను వినోదిస్తూ మాట్లాడడం మొదలెట్టాడు సుమేంద్రుడు. జలంధర, పిచ్చి మహారాజుకు విక్రముడి మీద మనసు ఉన్నది. కానీ యువరాణి వారి అభిప్రాయం రాజావారిని సందిగ్ధంలో పడవేసింది. ఈ పరిస్థితుల్లో అనివార్యంగా యువరాణి అభిష్టం మేరకు స్వయంవరం ప్రకటించారు. కానీ రాజావారి మనసు మారలేదు. ఈ కారణంగా వచ్చిన అతిథులను అందంగా మోసం చేసే ప్రయత్నం చేశారు. ఇందులో మమ్మల్ని భాగస్వాములను చేశారు. నీకు తెలియదా, నేను మంచివాడిని, నమ్మకస్తుడిని, ఏండ్ల తరబడిగా రాజావారికి సలహాలిస్తూ ముందుకు నడిపిస్తున్నవాడిని. కానీ ఎంతైనా నేను మనిషినే కదా. విక్రముడికి యువరాణి వారిని ఇస్తున్నారు అనగానే నా మనసు మారిపోయింది. విక్రముడి కంటే నేనేం తక్కువ కాదు కదా అనిపించింది. నమ్మకద్రోహి, నీవో వివాహితుడివి, విక్రముడితో సమానం కాదు కోపంగా అంది రామచిలుక. అది నీ అభిప్రాయం, నేను అర్హుడిని నవ్వుతూ సుమేంద్రుడు అన్నాడు. రామచిలుకలో కోపం పెరిగింది. కోపంతో తన ముక్కుతో బల్లని పొడవడం మొదలెట్టింది. సుమేంద్రుడు మళ్ళీ తన మనసును బహిర్గతం చేయడం మొదలెట్టాడు. విక్రముడి రాజ్యానికి ప్రస్తుతం నాణెములు రూపొందించబడలేదు కాబట్టి ఇందుమతి రాజ్య నాణేలను స్వయంవరంలో ఎంపిక నిమిత్తం ఉపయోగించడం జరిగింది. మూర్ఖ మహారాజు! ఒకే దేశం, ఒకే నాణెం సోదరుడితో సమానమని నా భావన. అందుకే ఆ స్థానం నాదే అని ఖచ్చితంగా నిర్ణయించుకున్నాను. అంతా నా పర్యవేక్షణం. నా మీద ఎవ్వరికి ఎటువంటి సందేహాలుండవు. అందుకే తీసుకున్న నిర్ణయం ప్రకారం గజకర్ణి దేశ నాణ్యములకు కాకుండా వాచస్పతి దేశ నాణ్యములకు రామచిలుకను
ఆకర్షించే సీతానిధి పత్రం పసరు పూశాను. ముందు జాగ్రత్తగా నీకు శిక్షణ కూడా స్వయంగా ఇచ్చాను. ఇదంతా ఎందుకంటే ఎవ్వరు అడ్డంకిగా ఉన్నారో ముందు ఆ అడ్డంకిని తొలగించుకుంటే మార్గం సుగమం అవుతుంది. ఉగ్రసేనుడు అరివీర భయంకరుడు. వాడిని అడ్డు తొలగించుకోవాలి అనుకున్నప్పటికీ వాడు ఓడిపోలేదు. అగ్నిశిఖ తాగిన యువరాణి సైతం వాడిని ఓడించలేదు. అంటే వాడి శక్తిని అంచనా వేయవచ్చు. మొత్తానికి సమయానికి నిస్సందేహంగా అనుకున్నట్టే జరుగుతుంది, కానీ జరగలేదు. అందుకే ఇప్పుడు నిన్ను ప్రయోగిస్తున్నాను. నువ్వు చస్తే స్వయంవరమే ఆగిపోతుంది, ఆగిపోతుంది, ఆగిపోతుంది. తనలోని కసిని అంతకంతకు పెంచుకుంటూ అదే క్రమంలో జలంధరను అంతకంటే కసిగా పెసికేశాడు సుమేంద్రుడు. రెక్కలు టపటపలాడిస్తూ కాళ్ళు కిలకిల కొట్టుకుంటూ నా పాపం నీకు శాపం అవుతుందిరా అని శపిస్తూ క్రమంగా ప్రాణం వదిలింది జలంధర. ఆ మాటలు సుమేంద్రుడు అస్సలు పట్టించుకోలేదు. చిలుక ప్రాణాలు వదిలింది అని నిర్ధారణ చేసుకుని హాయిగా ఊపిరి పీల్చుకుంటూ అదే రోజు రాత్రి ఎవ్వరి కంట పడకుండా వెళ్ళి చిలుక శరీరాన్ని దాని పంజరంలోనే వదిలేసి వచ్చాడు. వచ్చాక శయ్య మీద పవళిస్తూ మత్తుగా పలికాడు, యువరాణి, ఈ తరువాత